Welcome to RDR tutorial. I am P. Ramadevaraju, working as a mathematics teacher in Telangana Government School. Children, today we are going to solve 7th class mathematics 3rd chapter simple equations exercise 2. పిల్లలు ఈ రోజు మనము 7వ తరగతి గణితంలోని 3వ అధ్యాయము సామాన్య సమీకరణాల్లో అభ్యాసం 2లోని ప్రశ్నలను సాధిద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. Solve the following equations without transposing the terms and check your result. కింది సమీకరణాల్లోని పదాలను పక్షాంతరం చెందించకుండా సాధించి ఫలితాన్ని సరిచూడండి. ఫస్ట్ వన్, x plus 5 is equal to 9. x plus 5 is equal to 9. ఇక్కడ మనను పదాలను ట్రాన్స్పోజ్ చేయకుండా పక్షాంతరం చెందించకుండా సాధించమన్నాడు. కాబట్టి మనము పదాలను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు ట్రాన్స్పోజ్ చేయకుండా వేరే మార్గంలో మనము ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ x plus 5 ఉంది, మనం కావాల్సింది x వాల్యూ. సో ఈ ప్లస్ 5ని రిమూవ్ చేయాలి. ప్లస్ 5ని రిమూవ్ చేయాలంటే మనము 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 5ను తీసివేద్దాం. చూడండి, 5ని సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ x మాత్రమే మిగులుతుంది. సో 9 minus 5 becomes 4. సో x వాల్యూ ఈజ్ 4. చెక్ ద రిజల్ట్ అన్నాడు, ఫలితాన్ని సరిచూడమన్నాడు. కాబట్టి చెక్ చేద్దాం. చెక్కింగ్, సరిచూచుట. రిజల్ట్ని సరిచూడడం అంటే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. సో టేక్ ద ఎల్హెచ్ఎస్. What is the LHS? x plus 5. సో x plus 5లో x ప్లేస్లో మనకు 4 వచ్చింది కదా, 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 plus 5. సో దిస్ బికమ్స్ 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో therefore LHS is equal to RHS. LHS RHS సమానమైనవి కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్ అని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం. y minus 12 is equal to minus 5. y minus 12 is equal to minus 5. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వైని మాత్రమే ఉంచి -12ని రిమూవ్ చేయాలి. సో -12ని రిమూవ్ చేయాలంటే దీనికి 12 యాడ్ చేయాలి. అప్పుడు -12 + 12 క్యాన్సిల్ అవుతుంది. సో యాడ్ 12 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 12 కలుపగా -12 + 12 క్యాన్సిల్ అవుతుంది. y మాత్రం మిగులుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -5 + 12. సో 12లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్. సో చెక్ చేయమన్నాడు. సరిచూచుట. టేక్ ద LHS. What is LHS? y minus 12. So substitute 7 in the place of y. y స్థానంలో 7ను ప్రతిక్షేపించండి. This becomes 7 minus 12. చూడండి, 7 minus 12 ఏమవుతుంది? సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనకు మైనసే వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో 7 సబ్ట్రాక్ట్ చేసి మైనస్ పెట్టుకోవాలి. 12లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to RHS. సో మనకు వచ్చిన రిజల్ట్
కరెక్ట్ రిజల్ట్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3x plus 4 is equal to 19. 3x plus 4 is equal to 19. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ +4 ఉంది, దీన్ని రిమూవ్ చేద్దాం. 4ని రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇరువైపులా 4ని తీసివేద్దాం. సో +4 -4 క్యాన్సిల్ అవుతుంది, మనకి 3x మిగులుతుంది. 3x is equal to 19 minus 4 becomes 15. See here 3 is multiplying the x. ఇక్కడ xని 3 గుణిస్తుంది. దీన్ని మనం రిమూవ్ చేయాలంటే దీన్ని 3 చేత భాగించాలి. we have to divide this term with 3 on both sides. ఇరువైపులా 3 చేత భాగిద్దాం. 3x is equal to 15ని ఇరువైపులా 3 చేత భాగిద్దాం. సో ఇక్కడ 3 1 జా 3, 3 1 జా 3, 3 క్యాన్సిల్ అవుతుంది. 3 1 జా 3, 3 5 జా 15. సో లెఫ్ట్ సైడ్ x మిగిలింది, రైట్ సైడ్ 5 వచ్చింది. x వాల్యూ ఈజ్ 5. సో చెక్ చేద్దాం దీన్ని. చెక్కింగ్, సరి చూచుట. So take the LHS. What is LHS? 3x plus 4. x ప్లేస్ లో మనకు వచ్చిన 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 into 5 plus 4. So 3 5 జా 15 plus 4. This becomes 15 plus 4 becomes 19. This is equal to RHS. So therefore మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 9z is equal to 81. 9z is equal to 81. So we have to remove 9 on the LHS. So 9 is multiplying the z. ఇక్కడ 9 అనేది zని మల్టిప్లై చేస్తుంది. మనం z వాల్యూ కనుక్కోవాలి. సో 9ని రిమూవ్ చేయాలి. ఇరువైపులా 9 చే భాగిద్దాం. డివైడ్ విత్ 9 ఆన్ బోత్ సైడ్స్. సో 9 1 జా 9, 9 1 జా 9, 9 1 జా 9, 9 9 జా 81. So z is equal to 9. This is the result. So check చేద్దాం. సరి చూచుట. So substitute the z is equal to 9 in the LHS. Take the LHS. LHS is equal to 9z. z ప్లేస్లో 9ని సబ్స్టిట్యూట్ చేస్తే 9 into 9 అవుతుంది. సో 9 9 జా 81. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ సరి అయినది అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3x plus 8 is equal to 5x plus 2. 3x plus 8 is equal to 5x plus 2. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 అనేది రిమూవ్ చేయాలి మనము. సో 3x plus 8ని రిమూవ్ చేయాలంటే మనము 8ని బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇరువైపులా 8ని తీసివేయగా. సో 8 - 8 క్యాన్సిల్ అయింది. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3x మిగిలింది. రైట్ హ్యాండ్ సైడ్ 5x plus 2 minus 8.
సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 8లో 2 సబ్ట్రాక్ట్ చేయండి 6 వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఎక్స్లన్నీ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఉంచాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్లను రిమూవ్ చేయాలి. మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూని మనము రిమూవ్ చేయాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ 5x అనేది ఉంది కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్ని 5xని రిమూవ్ చేద్దాం. సో 5xని రిమూవ్ చేయాలంటే మనము 5xని బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ 5x ఆన్ బోత్ సైడ్స్. సో రైట్ హ్యాండ్ సైడ్ 5x మైనస్ 5x క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3x మైనస్ 5x. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2x వస్తుంది. మైనస్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది. మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 6 మిగిలింది. సో ఇక్కడ ఎక్స్ని -2 అనేది మల్టిప్లై చేస్తుంది. ఈ -2ని మనము రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు డివైడ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ -2 తోటి డివైడ్ చేద్దాం. సో ఇక్కడ -2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతుంది. 2 1 జా 2, 2 3 జా 6. సో మనకి ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. సో చెక్ చేద్దాం. చెక్కింగ్ సరిచూచుట. సో టేక్ ద LHS. LHSలో 3x + 8 ఉంది. 3x + 8లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 × 3 + 8, 3 3 జా 9, 9 + 8 becomes 17. And also take RHS. RHSలో 5x + 2 ఉంది. ఇక్కడ కూడా x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 5x అంటే 5 × 3 + 2, 5 3 జా 15 + 2. దిస్ ఆల్సో బికమ్స్ 17. సో రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ ట్రూ అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. (5y + 10 = 4y - 10). ఇక్కడ LHSలో 5y + 10లో 10ని మనము రిమూవ్ చేద్దాం. దీనికోసం మనము ఇరువైపులా 10ని తీసివేద్దాం. 5y + 10 - 10 చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 4y - 10 - 10. చూడండి, +10 -10 క్యాన్సిల్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5y మిగిలింది. రైట్ హ్యాండ్ సైడ్ 4y -10 -10 రెండింటికి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఇది -20 అవుతుంది. ఇక్కడ వేరియబుల్ y రెండు సైడ్లో ఉంది. LHSలో ఉంది, RHSలో ఉంది. RHSలో ఉన్నటువంటి yని మనము రిమూవ్ చేయాలి. 4y ఉంది RHSలో, వీ హ్యావ్ టు రిమూవ్ 4y. కుడివైపు ఉన్న 4yని మనము తొలగించాలంటే ఇరువైపులా 4yని మనం తీసివేయాలి. సబ్ట్రాక్ట్ 4y ఆన్ బోత్ సైడ్స్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5yలో 4y పోతే 1y మిగులుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 4y -4y క్యాన్సిల్ అయింది, -20 మిగిలింది. సో y వాల్యూ ఈజ్ -20 అని మనకు తెలిసింది. సో చెక్ చేద్దాం. సరిచూచుట. y వాల్యూని LHS RHSలో ప్రతిక్షేపించాలి.
సో మనం ఫస్ట్ LHSలో ప్రతిక్షేపిద్దాం. LHS ఏంటి? LHS is 5y plus 10. సో y ప్లేస్లో -20 ప్రతిక్షేపిస్తే 5 into -20 plus 10. So 5 into -20 becomes 25 is 100. So -100 plus 10. సో 100లో 10 పోతే 90 కాబట్టి -90 వస్తుంది. అలాగే RHS తీసుకోండి. RHS is equal 4y minus 10. సో 4 into y ప్లస్లో -20 పెట్టండి, -10, 24 జా 80. సో -80 -10. సో రెండింటికి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి యాడ్ చేస్తాము. 80 + 10 90 అవుతుంది, అంటే -90 అవుతుంది. సో therefore RHS and LHS are equal. సో the result is true. మనకు వచ్చిన ఫలితము సత్యము అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రాన్స్పోజింగ్ ద టర్మ్స్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. కింది సమీకరణాల్లో పదాలను పక్షాంతరం చెందించడం ద్వారా సాధించి ఫలితాన్ని సరిచూడండి. ఫస్ట్ వన్, ఇక్కడ మనను పదాలను పక్షాంతరం చెందించడం ద్వారా సాధించమన్నాడు. ట్రాన్స్పోజింగ్ చేయడం ద్వారా సాధించడం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్లడము, లేదా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పదాలని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురావడమే ట్రాన్స్పోజింగ్ లేదా పక్షాంతరం చెందించడం అని అంటారు. సో ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వేరియబుల్ మాత్రమే ఉంచి మిగతా పదాలని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. సో వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి +2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -2 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 7 -2 అవుతుంది. ఇక్కడ +2ని మనం ట్రాన్స్పోజ్ చేశాము రైట్ హ్యాండ్ సైడ్కి. +2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పోయి -2 అయ్యింది. సో y ఈజ్ ఈక్వల్ టు 7 - 2, దిస్ ఈజ్ 5 అవుతుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్. సో మనము సరి చూడాలి, చెక్కింగ్ అన్నాడు. సరి చూచుట. సో టేక్ ద LHS. LHSలో y ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 + y, సో 2 + 5 అవుతుంది. సో 2 + 5 becomes 7. This is equal to RHS. So therefore LHS is equal to RHS. So the given statement is true. Next one, 2a - 3 is equal to 5. 2a - 3 is equal to 5. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2aని మాత్రం ఉంచి -3ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. -3 రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 5 + 3. -3 కుడి చేతి వైపు వచ్చి +3గా పక్షాంతరం చెందింది. సో 2a ఈజ్ ఈక్వల్ టు 5 + 3 becomes 8. ఇక్కడ 2aలో మనం 2ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ 2 అనేది aని మల్టిప్లై చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ అది డివైడ్ చేస్తుంది. ఇక్కడ aని 2 గుణిస్తుంది. దాన్ని కుడి చేతి వైపు తీసుకెళ్తే ఇక్కడ 8ని అది భాగిస్తుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 8/2 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేసేది రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో 2 × 1 = 2, 2 × 4 = 8. సో ఏ వాల్యూ 4 వచ్చింది. చెక్ చేద్దాం రిజల్ట్ని. సరి చూచుట. టేక్ ద LHS. వాట్ ఈజ్ LHS? 2a - 3. సో సబ్స్టిట్యూట్ a = 4. 2 × 4 - 3.
సో 2 4 జా 8 minus 3. 8లో 3 పోతే 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. (10 minus q is equal to 6). సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం క్యూని మాత్రమే ఉంచి 10ని ట్రాన్స్పోజ్ చేద్దాం. సో +10ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -10 అవుతుంది. 10ని కుడి చేతి వైపు తీసుకెళ్తే -10 అయింది. సో -q ఈజ్ ఈక్వల్ టు 6 - 10. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 10లో 6 పోతే 4. ఇక్కడ -qని ఏమని రాసుకోవచ్చు అంటే -1 into q ఈజ్ ఈక్వల్ టు -4 అని రాసుకోవచ్చు. సో -1ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే q ఈజ్ ఈక్వల్ టు -4 బై -1 అవుతుంది. ఇక్కడ గుణించేది రైట్ హ్యాండ్ సైడ్ వస్తే భాగిస్తుంది కాబట్టి సో మైనస్ క్యాన్సిల్ అయ్యి 1 4 జా 4 కాబట్టి q ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో రిజల్ట్ని చెక్ చేద్దాం. చెక్కింగ్ ద రిజల్ట్. సరి చూచుట. టేక్ ద LHS. 10 minus q. సో సబ్స్టిట్యూట్ q ఈజ్ ఈక్వల్ టు 4. సో 10లో 4 పోతే 6. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS RHS ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. 2t minus 5 ఈజ్ ఈక్వల్ టు 3. 2t minus 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ -5ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +5 అవుతుంది. 2t ఈజ్ ఈక్వల్ టు 3 + 5. సో 2t ఈజ్ ఈక్వల్ టు 3 + 5 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 2ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. 2 అనేది tని మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 8/2. ఇక్కడ గుణించేది పదము కుడి చేతి వైపు వస్తే భాగిస్తుంది. సో 2 1 2, 2 4 8. సో t ఈజ్ ఈక్వల్ టు 4. చెక్ ద రిజల్ట్. సరి చూచుట. LHS తీసుకోండి. 2t minus 5. t ప్లేస్లో 4ని ప్రతిక్షేపిద్దాం. సో 2 into 4 minus 5. సో 2 4 జా 8 minus 5. 8లో 5 పోతే 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. (14 is equal to 27 minus x). ఇక్కడ వేరియబుల్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనము వేరియబుల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ -x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి +x అవుతుంది. 14 + x ఈజ్ ఈక్వల్ టు 27. ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x మాత్రమే ఉండాలి. 14ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు +14 రైట్ హ్యాండ్ సైడ్ పోతే -14 అవుతుంది. సో 27 - 14 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 27లో 14 పోతే 13 మిగులుతుంది. దిస్ ఈజ్ ద x వాల్యూ. సో రిజల్ట్ని చెక్ చేద్దాం. సో మనకు ఇచ్చిన సమీకరణంలో x అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రతిక్షేపిద్దాం. టేక్ ద RHS. RHSలో 27 - x ఉంది. సో x ప్లేస్లో 13 సబ్స్టిట్యూట్ చేయండి.
సో 27లో 13 సబ్ట్రాక్ట్ చేస్తే 14 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు LHS. సో RHS తీసుకుంటే LHS వచ్చింది కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ అనేది కరెక్ట్ రిజల్ట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 5 into x plus 4 is equal to 35. 5 into x plus 4 is equal to 35. ఇక్కడ 5 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. సో దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. x plus 4 is equal to 35 divided by 5. ఇక్కడ గుణించే పదము రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి భాగిస్తుంది. సో 5 1 जा 5, 5 7 जा 35. సో x plus 4 is equal to 7. ఈ ప్లస్ 4ని కుడి చేతి వైపు తీసుకొద్దాం, -4 అవుతుంది. x is equal to 7 minus 4. సో x is equal to 7లో 4 పోతే 3. దిస్ ఈజ్ ద x వాల్యూ. చెక్ ద రిజల్ట్. LHS తీసుకోండి, LHSలో x ఉంది కాబట్టి LHS తీసుకుందాం. LHS is equal to 5 into x plus 4. సో x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, 5 into 3 plus 4. సో 5 into 3 plus 4 is 7. 5 7 जा 35. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. LHS RHS రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్ట్ రిజల్ట్. నెక్స్ట్ ప్రాబ్లం -3x is equal to 15. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ని -3 అనేది మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ మార్చుకుంటే అది రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తుంది. సో -3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. సో x is equal to 15 by -3 అవుతుంది. ఇక్కడ గుణించేది కుడి చేతి వైపు వచ్చి భాగిస్తుంది. సో 3 1 जा 3, 3 5 जा 15. సో x is equal to కింద మైనస్ ఉంది కాబట్టి అది 5కి -5 అవుతుంది. x is equal to -5. సో రిజల్ట్ని చెక్ చేద్దాం. సో టేక్ ద LHS. LHS is equal to -3x. సో -3 into x ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్, 3 5 जा 15 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన సమీకరణము సత్యము. సో నెక్స్ట్ ప్రాబ్లం 5x minus 3 is equal to 3x minus 5. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న -3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +3 అవుతుంది. సో 5x is equal to 3x minus 5. ఈ -3 కుడి చేతి వైపు వచ్చి +3 అయింది. సో 5x is equal to 3x minus 5 plus 3. సో రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 5లో 3 పోతే 2. చూడండి వేరియబుల్ 5x అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి x వాల్యూస్ని అన్నిటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోవాలి. ఇక్కడ +3x ఎడమ చేతి వైపు వస్తే -3x అవుతుంది. సో 5x minus 3x is equal to -2. 5xలో 3x సబ్ట్రాక్ట్ చేస్తే 2x ఉంటుంది. 2x is equal to -2. ఇక్కడ xని 2 గుణిస్తుంది, కుడి చేతి వైపు తీసుకెళ్తే భాగిస్తుంది. సో ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ 2 రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ విల్ డివైడ్ ద -2. -2/2. 2 1 जा 2, 2 1 जा 2. సో x is equal to -1. x విలువని LHSలో RHSలో సబ్స్టిట్యూట్ చేద్దాం. టేక్ ద LHS. 5x minus 3
సో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 into -1 -3. 5 into -1 becomes -5 -3 -5 -3 becomes -8. అలాగే RHS తీసుకోండి 3x - 5. ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి 3 into -1 becomes -3 -5. This is equal to -8. సో LHS -8 వచ్చింది, RHS -8 వచ్చింది కాబట్టి LHS is equal to RHS. LHS RHS రెండు సమానం కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ అనేది కరెక్ట్ రిజల్ట్. నెక్స్ట్ ప్రాబ్లం (3y + 4 = 5y - 4). ఇక్కడ LHSలో ఉన్న +4ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే -4 అవుతుంది. 3y = 5y - 4. ఈ +4 ఇటు సైడ్ వచ్చి -4 అయింది. సో 3y = 5y -4 -4 రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఇది -8 అవుతుంది. ఇక్కడ వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y ఉంది, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా వేరియబుల్ ఉంది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 5yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాము. +5y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -5yగా మారుతుంది. సో 3y - 5y = -8. 3yలో -5y తీసేయాలి. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 5లో 3 తీసేసి మైనస్ పెట్టుకోవాలి. 5లో 3 పోతే 2 కాబట్టి దిస్ ఈజ్ -2y ఉంటుంది. -2y = -8. ఇక్కడ -2 అనేది yని గుణిస్తుంది, కుడి చేతి వైపు తీసుకొస్తే భాగిస్తుంది. సో -2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. y = -8 by -2 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 = 2, 2 4 = 8. సో y = 4. సబ్స్టిట్యూట్ y = 4. ఫస్ట్ LHS తీసుకోండి 3y + 4. సో y ప్లేస్లో 4 ప్రతిక్షేపిస్తే 3 into 4 + 4. 3 4 = 12 + 4. 12 + 4 becomes 16. అలాగే RHS తీసుకోండి 5y - 4. 5y అంటే 5 into 4 -4. 5 4 20, 20 - 4. 20లో 4 పోతే 16. సో LHS RHS రెండు ఈక్వల్గా వచ్చినాయి. LHS = RHS. సో మనకు వచ్చినటువంటి వాల్యూ అనేది కరెక్ట్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3 into x - 3 = 5 into 2x + 1. ఇది మల్టిప్లై చేద్దాం. 3 into x 3x minus 3 3 = 9. 3x - 9 = 5 into 2x. 5 2 = 10. 10x plus 5 1 = 5. 3x - 9 = 10x + 5 అవుతుంది ఇక్కడ. సో -9ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +9 అవుతుంది. 3x = 10x + 5 -9 ఇక్కడ వచ్చి +9 అయింది. 3x = 10x 5 + 9 14 అవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 10xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. +10x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి -10x అవుతుంది. 3x - 10x = 14. 3x - 10x ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 10లో 3 పోతే 7. సో -7x వస్తుంది. -7x = 14. సో -7 అనేది xని మల్టిప్లై చేస్తుంది.
కుడి చేతి వైపు తీసుకెళ్తే అది భాగిస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 14/-7. 7 1 జా 7, 7 2 జా 14. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. చెక్ చేద్దాం రిజల్ట్. సో x ఈజ్ ఈక్వల్ టు -2 ప్రతిక్షేపించగా LHS తీసుకోండి. LHS ఈజ్ ఈక్వల్ టు 3 × x - 3. సో 3 × x ప్లేస్లో మనకు వచ్చిన -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 -3. సో 3 × -2 - 3 ఏమవుతుంది? -5 అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 5 జా 15. అలాగే RHS తీసుకోండి. 5 × 2x + 1. సో 5 × 2xలో x ప్లేస్లో -2 పెడదాం +1. సో 5 × 2 × -2 -4 అవుతుంది +1. సో 5 × -4 + 1 ఏమవుతుంది? -3 అవుతుంది. సో 5 × -3 becomes -15. సో therefore LHS is equal to RHS. LHS RHS విలువ రెండు సమానంగా వచ్చినాయి కాబట్టి మనకు వచ్చినటువంటి x వాల్యూ అనేది కరెక్ట్ అనేది తెలుస్తుంది. Don't forget to like and subscribe. Press the bell icon. You will get further notifications.